వైఎస్ జగన్ చేసిన ప్రయోగం పూర్తిగా విఫలమైంది. దీనివల్ల స్థానికంగా క్యాడర్ కూడా చెల్లాచెదురైంది. అయితే ఈ ప్రయోగంతో సెగ్మెంట్లు మారిన నేతలు తిరిగి సొంత గూటికి చేరుకోవడం కొంతమంది నాయకులకు సహించడం లేదు. చిలకలూరిపేట రాజకీయాల్లోకి విడుదల రజనీ తిరిగి రావడంపై మర్రి రాజశేఖర్ గుర్రుగా ఉన్నారట. ఆయన త్వరలో పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకు చిలకలూరిపేట వైసీపీలో ఏం జరుగుతుంది? చిలకలూరిపేట వైసీపీలో కలకలం మొదలైందా? విడుదల రజనీకి తిరిగి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంపై మర్రి రాజశేఖర్ గుర్రుగా ఉన్నారా? ఇప్పటికే పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం చిలకలూరిపేట అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థిని వైసీపీ మార్చడమే. అప్పట్లో మంత్రిగా ఉన్న విడుదల రజనీని సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అక్కడి నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు. అయితే 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన రజనీ 51,150 ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవిపై ఓడిపోయారు. అయితే మొదటి నుంచి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేని రజనీ మళ్లీ చిలకలూరిపేటకు తిరిగి వచ్చేశారు. ఎన్నికల సమయంలో సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అనేక మందికి స్థానచలనం కల్పించారు వైఎస్ జగన్. 100కు 100% ఇది రివర్స్ ఫలితాలనిచ్చింది. ఆ తర్వాత చాలా మంది తమను పాత నియోజకవర్గాలకు మార్చమని కోరుతున్నా జగన్ ఇంతవరకు ఆ దిశగా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. అయితే విడుదల రజనీకి మాత్రం ఈ విషయంలో పని జరిగింది. తనకున్న పలుకుబడితో తిరిగి పేట ఇన్ఛార్జిగా పదవి దక్కించుకున్నారు. అయితే చిలకలూరిపేట ఇన్ఛార్జి పదవి కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మర్రి రాజశేఖర్ ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారట. జగన్ తీసుకున్న నిర్ణయంపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట. పంతొమ్మిదిలో చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా మర్రి రాజశేఖర్ ఉండేవారు. కానీ అప్పట్లో తనను కాదని విడుదల రజనీకి టికెట్ ఇచ్చినా అప్పట్లో పార్టీ నిర్ణయానికి మర్రి రాజశేఖర్ తలవంచక తప్పలేదు. అయితే 2024లో పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి రజనీని తప్పించడంతో తనకు ఆ పదవి దక్కుతుందని రాజశేఖర్ భావించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఓడిపోయిన రజనీకే ఆ పదవిని కట్టబెట్టారు. ఈ విషయంలో మర్రి రాజశేఖర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతల్లో విభేదాలు ఎక్కువగా ఉండడంతో మర్రి సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయాక చాలా మంది నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయినా మర్రి మాత్రం పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. అయితే తను ఇస్తారనుకున్న ఇన్ఛార్జి పదవి విడుదల రజనీకి ఇవ్వడంతో మర్రి రాజశేఖర్ తన రాజకీయ భవిష్యత్పై పునరాలోచనలో పడ్డారట. విడుదల రజనీ మర్రి హయాంలోనే చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఉంటూ టికెట్ తెచ్చుకుని మంత్రి అయ్యారు. అయితే మంత్రిగా అవినీతి అక్రమాలతో పార్టీని పూర్తిగా నాశనం చేశారని రజనీపై మర్రి వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం కూడా రజనీ అక్రమాలపై విచారణ చేస్తోందని, ఇలాంటి సమయంలో తిరిగి ఆమెకే పదవి ఇవ్వడంపై వారు బగ్గుమంటున్నారట. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతో మర్రి రాజశేఖర్ చర్చలు జరిపారట. పార్టీలోకి రావడానికి పత్తిపాటి కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా మర్రి రాజశేఖర్ కు 2024 ఎన్నికల ముందు జగన్ ఎమ్మెల్సీ పదవితో గౌరవించినప్పటికీ చిలకలూరిపేటలో ఆయన పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఏమీ లేదని విడుదల రజనీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మర్రి రాజశేఖర్ అసలు పని చేయకపోవడం వల్లే తిరిగి రజనీకే పేట బాధ్యతలు అప్పగించారంటూ వైసీపీలో ఒక వర్గం చెబుతోంది. మరోవైపు టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న మర్రి రాజశేఖర్ కు అధిష్టానం నుంచి మాత్రం ఇంకా లైన్ క్లియర్ కాలేదని తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ నాయకత్వం మర్రి రాకను కాదంటే ఆయన జనసేనలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. మొత్తానికి చిలకలూరిపేట వైసీపీ తిరిగి విడుదల రజనీ చేతికి అప్పగించడంతో పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే వైఎస్ జగన్ నిర్ణయాన్ని ఇప్పటివరకు మర్రి రాజశేఖర్ తప్ప మరొకరు ప్రశ్నించలేదు. మిగిలిన నాయకులందరూ సైలెంట్ గానే ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటారా, లేదంటే రజనీపై అసమ్మతి రాజేస్తారా అనేది వేచి చూడాలి.